హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీని చాలా సింపుల్‌గా, ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్యాస్‌పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పటమన్న వెంటనే టమోటోలు, ఉల్లిగడ్డలు 2 ఒకేసారి వేసేసుకుంటున్నాను. నేను 3 టమోటోలు, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు, అలాగే క్యాబేజీకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని టమోటో, ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, టమోటో, ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత క్యాబేజీని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నేను హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఆ తర్వాత అంతా క్యాబేజీ, టమోటో, ఉల్లిగడ్డ అంతా కలిసేలాగా కలుపుకొని కారం కూడా వేసేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కలపకుండా అలాగే మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత దాకా క్యాబేజీని ఉడికించుకోవాలి. చూడండి, క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో నీళ్లున్నాయి కదా, ఈ నీళ్ళంతా ఎగిరిపోయేంత దాకా క్యాబేజీని ఉడికించుకోవాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఉడికించాల్సిన పని లేదు. మామూలుగా మూత పెట్టుకొని ఈ నీళ్ళంతా ఎగిరిపోయేంత దాకా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యాబేజీ రెడీ అయిపోతుంది. చూడండి, క్యాబేజీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో నీళ్ళన్నీ ఎగిరిపోయేంత దాకా ఉడికించుకోవాలి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియోలో చూపించినట్టుగానే క్యాబేజీ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి.